హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇదైతే యూనిఫామ్ అండి, క్లాసికల్ డ్యాన్స్ యూనిఫాము. నా కస్టమర్ అయితే నన్ను కుట్టమన్నకు క్లాత్ అయితే కొనిచ్చారు. సో ఇదైతే వైట్ అండి, పై బాటమ్ టాప్ వస్తుంది, కిందది రెడ్ అండి, బాటమ్ వస్తుంది, చున్నీ కూడా రెడ్డే వస్తుంది. సో నేనైతే ఈరోజైతే డ్రెస్ కటింగ్ చేద్దామని అన్నీ రెడీగా పెట్టుకున్నాను. 2 మీటర్స్ డ్రెస్కి అండి, బాటమ్కి 2 మీటర్స్ పడుతుంది. ఇది 10 ఇయర్స్ బేబీకి కొడుతున్నాను. సో నేనైతే కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందు టాప్ అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఆ పాపకు మెజర్మెంట్స్ తీసుకొని మెజర్మెంట్ ప్రకారం వైట్ క్లాత్ మీద డ్రాయింగ్ అయితే వేసి కట్ చేసేస్తున్నాను. డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికాడ ఉండే హౌస్ వైఫ్గా ఖాళీ ఉండే బదులు ఏదో స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నానండి. ఆ స్టిచ్చింగ్ నా పాకెట్ మనీకి అలా నాకైతే సరిపోతాయి. సో కటింగ్ అయితే చేసేస్తున్నాను టాప్కి. నేనైతే ఇది టైలరింగ్ చాలా కష్టం అనుకుంటారండి, కానీ చాలా ఈజీగా కుట్టచ్చు. పెట్టుబడి లేని వ్యాపారం అండి ఇది. మనమైతే ఒక దారప్రీలు ఒకటే ఉంటే చాలు, మొత్తం మనం డ్రెస్ అయితే కుట్టివచ్చు. సో నేనైతే డ్రెస్ అయితే కట్ చేసుకున్నాను, సైడ్స్ డాట్స్ అయితే పెట్టాను. సో చూడండి, డ్రెస్ మొత్తం ఓపెన్ చేస్తున్నాను. ఈ డ్రెస్ అయితే ఇచ్చి 1 వీక్ అయితే అయిపోతుందండి, కానీ నాకు ఖాళీ లేక నేను కుట్టలేదు. ఈరోజు కస్టమర్ అయితే చాలా ఫోర్స్ చేశారు, కాదనలేక నేనైతే డ్రెస్ అయితే తీసుకొని కట్ చేసి కుడదామని కట్ చేస్తున్నాను. సో చూడండి, ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కూడా వేర్ చేద్దాం కట్ చేసేస్తున్నాను. సో డ్రెస్ అయితే కటింగ్ అయితే ఇలా వచ్చింది. ఇదైనా ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ అయితే పలకల నెక్ పెడదామని అనుకున్నాను. ముందైతే మళ్ళీ నెక్కి అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. సో నెక్ అయితే కట్ చేద్దామని ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా మొత్తం డ్రెస్ మొత్తం నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ నెక్ అయితే నెక్లెస్ నెక్ అయితే పెట్టుకున్నానండి. బ్యాక్ నెక్ అయితే రౌండ్ నెక్ పెడుతున్నాను. చంక రౌండ్ అయితే తీసుకోవాలండి కంపల్సరీ. ఫ్రంట్ సైడు ఫ్రంట్ పార్ట్కి చంక లోతు అయితే తీయాలి, లేకపోతే లూజ్గా వచ్చేస్తుంది. అందుకని నేనైతే ఫ్రంట్ నెక్ లోతు అయితే తీసాను. డ్రెస్కి అయితే నాట్స్ అయితే పెట్టానండి. నేనైతే చాలా మోడల్ బ్లౌజులు అవి కూడా కుడతానండి. నాకైతే పండగ సీజన్ అయితే అసలు ఖాళీ లేదు. మొత్తం అంతా క్లియర్ చేసుకొని మొన్న పండగకి అయితే వెళ్ళాను. సో మళ్ళీ ఆల్రెడీ రెడీ అయిపోయాయి. సో ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. సో చూడండి, నెక్లెస్ నెక్ అయితే ఇచ్చాను ఫ్రంట్కి. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ అయితే పెట్టాను. దీనికైతే పైపింగ్ ఇస్తాను. ఫ్రంట్ నెక్కి పైపింగ్ అయితే వస్తుంది. సో చూడండి, నెక్లెస్ నెక్ అయితే పెట్టాను. ఇదైతే లైనింగ్ డ్రెస్ కాదండి, ఓన్లీ క్లాత్ ఒకటే. ఓన్లీ క్లాత్తోనే యూనిఫామ్ అయితే కుడుతున్నాను. దీనికి లైనింగ్ అది అవసరం లేదు, ఓన్లీ టాప్తోనే. సో బ్యాక్ పార్ట్ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను. బ్యాక్ సైడ్ కూడా నెక్ అయితే కట్ చేస్తున్నానండి. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నెక్ అయితే కటింగ్ అయిపోతుంది. సో నేనైతే ఈ డ్రెస్సెస్ చాలా కుట్టానండి. మా పాపది కూడా నేనే కుట్టాను. మా పాప కూడా క్లాసికల్ డ్యాన్స్కే వెళ్తుంది. అక్కడ మా పాపది కుట్టింది చూసి కస్టమర్ అయితే నన్ను కుట్టమని అడిగారండి. సో నేనైతే తీసుకున్నాను. అందుకని ఒక 4-5 మెంబర్స్కి అయితే నేను కుట్టాను. సో ఎవరైనా కుట్టించుకుంటానంటే నాకు మెసేజ్ చేయండి, నేను కుడతాను. లోకల్లో అయితే, దూరం అయితే వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. సో బ్యాక్ నెక్ అయితే కట్ చేసాను. దానికి కూడా షేప్ అయితే కరెక్ట్గా రాలేదని మళ్ళీ షేప్ తీస్తున్నాను, రౌండ్ కరెక్ట్గా రావాలని. ఈ డ్రెస్ అయితే మొత్తం కంప్లీట్ చేసేదాకా నేనైతే లెగకూడదు మిషన్ మీదనని అనుకున్నానండి. సో డ్రెస్ అయితే కంప్లీట్ చేసాను, ఇంకా చేయలేదు. భోజనానికి కూడా మా హస్బెండ్ పెట్టమన్నా నేనైతే లెగలేదండి. ఈరోజైతే ఎలాగైనా డ్రెస్ కంప్లీట్ చేయాలి. ఈవినింగ్ కస్టమర్ అయితే వస్తారని నాకు చాలా గట్టిగా చెప్పారు. అనుకున్న టైంకి ఇవ్వకపోతే ఊరుకోరు కదండి. వాళ్ళ కోసం ఈరోజైతే నేను కొంచెం భోజనానికి కూడా లేట్ చేయాల్సి వస్తుంది. మా హస్బెండ్కి కూడా నేను పెట్టలేదు మిషన్ మీద నుండి లెగలేక. సో అందాకైతే నేను భోజనం అయితే చేయలేదండి. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నేనైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. అవి హ్యాండ్స్ అయితే బుట్ట చేతులు వస్తాయి. బుట్ట చేతులు వచ్చి హ్యాండ్ పైన బెల్ట్ లాగా రెడ్ది అయితే బాటమ్ కలర్ అయితే రెడ్ వస్తుంది. ఆ రెడ్ పైపింగ్ పైన పట్టీలాగా అయితే వేస్తాను.
బుట్ట చేతులు అయితే పెడతానండి. నేనైతే హ్యాండ్స్కి అయితే కట్ చేసుకున్నాను. 4 ఇంచెస్ 5 ఇంచెస్ అయితే పెట్టాను. హ్యాండ్ పొడవు లూజ్ అయితే 8. ఇది బుట్ట చేతులు కాబట్టి కొంచెం లాంగ్గా కట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టాలి కదా, ఫ్రిల్స్ కానీ మొత్తం నేనైతే లాంగ్గా పీస్ అయితే కొంచెం ఎక్కువ పీస్ ఉంచుకున్నానండి. హ్యాండ్స్కి స్ట్రైట్గా లైన్ అయితే కొట్టి స్ట్రైట్గా అయితే కట్ చేస్తున్నాను. సో ఇదైతే హ్యాండ్స్కి అండి. బుట్ట చేతులు అయితే వస్తాయి, చాలా బాగుంటాయి బుట్ట చేతులు పెట్టుకుంటే. చిన్నపిల్లలకి 10 ఇయర్స్ బేబీకి కాబట్టి పర్వాలేదు. నేనైతే 5 ఇంచెస్ పెట్టాను. సో చూడండి, షేప్ అయితే తీసాను. ఫ్రిల్స్ పెట్టడానికి సరిపోతుందో లేదో మెజర్మెంట్స్ అయితే చూసుకుంటున్నాను. నేనైతే 13 ఇయర్స్ నుండి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.